ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప ర్యాలీ కొనసాగుతుంది. పార్థివ దేహాన్ని గిర్నిబావి నుంచి నరసంపేట వైపు 11 కిలోమీటర్ల పాటు కాలినడకన ర్యాలీగా తీసుకెళ్తున్నారు. నరసంపేటలో బీఆర్ఎస్ నేతలు ప్రజల సందర్శనార్థం కొద్దిసేపటి వరకు ఉంచనున్నారు. సంతాప ర్యాలీకి బీఆర్ఎస్ నేతలు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అనంతరం నరసంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం వరకు సుమారు 18 కిలోమీటర్ల పాటు బైక్ ర్యాలీ చేపట్టబోతున్నారు. సాయంత్రం 6 గంటలకి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ వెళ్దాం. వేణు దగ్గరికి. వేణు, ర్యాలీ కొనసాగుతోంది. అంత్యక్రియలకు ఆల్రెడీ ఏర్పాట్లు చేసినట్టున్నారు. పరామర్శకు ఎవరెవరు వస్తున్నారు పార్టీ నుంచి? సో బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పార్థివ దేహంతో పాటే ర్యాలీలో నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పటికీ లక్నేపల్లి వరకే చేరుకుంది. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే నరసంపేట నుంచి మళ్ళీ 18 కిలోమీటర్లు వెళ్తే స్వగ్రామం వరకు వెళ్ళాలి. సో ఇప్పటికే 6 గంటలకే అంతకే పూర్తి చేయాలని భావిస్తున్నా కూడా భారీగా అనుచరగణం వస్తున్నారు, ఉద్యమకారులు వస్తున్నారు. కాబట్టి అడుగడుగునా నివాళులు అర్పించడానికి ఆ గ్రూపులు వస్తున్నాయి ఇతర గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా. సో దీంతోనే ఆలస్యం అవుతుంది. మరొక 2 గంటల పాటు నరసంపేట చేరే వరకు 2 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకే అటు బీజేపీ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి రావుపద్మ ప్రస్తుతం పార్టీ నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నుంచి స్థానిక ఎమ్మెల్యేలు కూడా సంతాప ప్రకటన విడుదల చేశారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తి అంతిమయాత్ర మొదలయ్యే వరకు కాంగ్రెస్ నేతలు కూడా చేరుకునే అవకాశం. ఎందుకంటే వీళ్ళంతా గతంలో తెలంగాణ ఉద్యమం కోసం అందరూ కలిసి జాగ్గా ఏర్పడి పనిచేశారు. కాబట్టి పూర్తి అంతిమయాత్ర మొదలయ్యే వరకు పెద్ద ఇంటికి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 5,000 మంది. పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పార్టీలకు అతీతంగా ఆయన అన్ని రాజకీయ పార్టీ నేతలతో కూడా చాలా సఖ్యతగా వెలిగిన వ్యక్తి. ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరూ వెళ్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని ఒక్కసారి కడసారిగా చూద్దాం అనుకుంటున్నారు. బిగ్ టీవీ తరపు నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పిస్తున్నాం. కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని కూడా మేమందరం కోరుకుంటూ